కడప స్టీల్ ప్లాంట్ కట్టించడం చేతకాని మాజీ సీఎం జగన్, సజ్జన్ జిందాల్ ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపులకు దిగడాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. కడప స్టీల్ ప్లాంట్ వైఎస్ఆర్ ఆశయమని ఆమె గుర్తు చేశారు. ఈ ప్లాంట్పై ముఖ్యమంత్రులు ఎవరికీ చిత్తశుద్ధి లేదన్నారు. ఇవాళ కడప కలెక్టరేట్ను కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె వినతి పత్రం ఇచ్చారు. జిందాల్ కంపెనీ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని షర్మిల ఆరోపించారు. పైగా పదే పదే తాడేపల్లి ప్యాలెస్లో సజ్జన్ జిందాల్ కలుస్తుంటే కడప స్టీల్ వేగవంతం చేస్తున్నారు అనుకున్నారన్నారు. కానీ ఒక మహిళా కాదంబరి విషయం బయటపడేసరికి ఇందుకా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక మహిళను కట్టడి చేసేందుకు స్కీములు వేశారని అర్థమైందన్నారు. ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదన్నారు. ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కాలని చూశారని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జేఎన్జే ఇద్దరూ కలిసి బుర్రలు పెట్టి జేస్వేర్గా కార్యాచరణ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మీ బుర్రలు కడప స్టీల్ మీద పెట్టి ఉంటే ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. జగన్ తాను మంచి దోస్తులు అని సజ్జన్ జిందాల్ గతంలోనే చెప్పారని షర్మిల గుర్తు చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ ఒక డాక్టర్ అని, ఆమె ఒక నటి అని, ఆమెది గొప్ప కుటుంబమని షర్మిల తెలిపారు. ఆమె ఒక కేసు పెడితే తొక్కాలని చూశారని ఆరోపించారు. నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50నో 100 కోట్లో ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేవాడు కదా అని అన్నారు. ఆమె న్యాయం కావాలని నిలబడిందని, అందుకే కట్టడి చేసేందుకు ఐపీఎస్లను ఉపయోగించారని జగన్పై ఆరోపణలు గుప్పించారు. ఇది దారుణ చర్యని, నన్నే కలిసి మద్దతు కావాలని అడిగితే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. సజ్జన్ జిందాల్ కోసం జగన్ ఎంత దారుణంగా దిగజారుతాడా అని నిలదీశారు. తనకు 2 ఆడబిడ్డలు ఉన్నారని జగన్ చెప్పాడని, కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనకపడతారా అని ప్రశ్నించారు. దీని మీద విచారణ వేగంగా జరగాలన్నారు. జగన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.